పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. 2025 విశ్వవసు నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియో పూర్తిగా చూడండి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2, 3-4 పాదాలు, పునర్వసు 1-2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి వారు అవుతారు. మరి ఈ మిథున రాశి వారికి విశ్వవసు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందంటే 4 పెద్ద గ్రహాలు మారుతున్నాయి. ముఖ్యంగా కేతువు, రాహుకేతువులు మారడం, 18 నెలలకు ఒకసారి మారడం, శని సాటర్న్ ప్లానెట్ 2.5 సంవత్సరాలకు మారిపోతున్నా ఉన్నాడు. ఇక గురువు కూడా 12 నెలలకు ఒకసారి మారుతూ ఉంటాడు. అయితే శని, గురువు, రాహుకేతువులు 4 గ్రహాలు మారుతుండడం వల్ల మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అది మీరు పూర్తిగా తెలుసుకోండి. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2 అండి. రాజ్యపూజ్యం 3, అవమానం 4. అంటే ఈ మిథున రాశి వారికి విశ్వవసు నామ సంవత్సరంలో ఆదాయం 14 ఉందండి, వ్యయము 2 ఉంది, రాజ్యపూజ్యం 4 ఉంది, అవమానం 3 ఉంది. అంటే చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు. మిథున రాశి వారికి మే 19న గురువు మీ స్వరాశిలోకి వస్తున్నాడండి. అంటే మిథున రాశిలోకి గురువు రావడంతో మీకు కొత్త అవకాశాలు రావడం, మీకు ఆర్థికంగా బాగా బలం చేకూరుతుందండి. అంటే మీరు ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కెరియర్లో మీకు అవకాశాలు రావడం, మీరు ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ ప్రమోషన్స్ రావడం అనేవి బాగా కలిసి వస్తాయి. దానితో పాటు గురువు ఇక్కడ మిథున రాశి వారికి బాధకుడు అవుతున్నాడు. 7వ స్థానం కాబట్టి బాధకుడు కావడం ద్వారా కొంచెము సమస్యలు కూడా తీసుకొస్తారు. అంటే మీరు చేస్తున్న పని భారం పెరుగుతుంది, పని చేయలేకపోవడం, మరి చేస్తున్న వ్యాపారంలో ఉద్యోగంలో కూడా మీరు ఏమాత్రం ఆదమర్చినా కూడా మోసానికి గురి కావాల్సి వస్తుంది. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిథున రాశి వారికి ఆదాయం బాగుంది, కానీ మోసపోవడం, ఇతరుల వల్ల మీరు మోసపోవడము, లేదా మీకు పని భారం బాగా పెరగడము, శారీరక శ్రమ బాగా పెరగడం అనేవి జరుగుతాయి. పెద్ద గ్రహమైనటువంటి శని ఈ మిథున రాశి వారికి దశమంలో సంచరించబోతున్నాడు. అంటే అక్కడ 2.5 సంవత్సరంలో మీనంలో ఉంటాడు కాబట్టి కంటక శని కూడా అంటారండి. అంటే కేంద్ర కోణాల్లో శని ఉండడం జరుగుతుంది. అంటే కేంద్రంలో శని ప్రవేశం జరుగుతుంది మిథున రాశి వారికి. మరి ఈ మిథున రాశిలో 10వ స్థానంలో శని సంచరించడం వల్ల ఈ మిథున రాశి వారికి చేస్తున్న ఉద్యోగంలో సడన్గా మార్పులు కావడం, మీరు చేస్తున్న వ్యాపారం చేస్తున్న వారు కూడా ఇతరులు చేస్తున్న వ్యాపారానికి ఆకర్షితులై వారు చేస్తుంది చాలా బాగుంది, బాగా లాభాలు ఆర్జిస్తున్నారు, మనం కూడా ఎందుకు చేయకూడదు అని చెప్పి ఇలా మీరు చేస్తున్న వ్యాపారాన్ని మార్చేసి వేరే వ్యాపారంలోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తుల్లో కూడా మీరు చేస్తున్న ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ జరగడం, పై స్థాయిలోకి వెళ్ళడము, మరి అక్కడ కూడా పని ఒత్తిడి బాగా పెరగడం అంటూ జరుగుతుంది. అంటే 10వ స్థానంలో శని సంచారం వలన చాలా వరకు మీరు ఉద్యోగాల్లో మీరు చేస్తున్న కార్యక్రమాల్లో చాలా వరకు మార్పులు వస్తాయండి. అంటే మీరు ఇతరులను చూసి మీరు రాని పని కూడా వచ్చినట్లు చేసి కొంచెం చేతులు కాల్చుకోవడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ఎన్నుకున్నటువంటి ఉద్యోగంలో కానీ వృత్తుల్లో వ్యాపారంలో కానీ మీరు కొంచెం అనుభవం కానీ కొంచెం తెలుసుకొని చేస్తే బాగా కలిసి వస్తుంది. కంటక శని కేంద్రంలో శని సంచారం కాబట్టి పర్వాలేదు, బాగానే ఉంటుందని చెప్పొచ్చు. 2 గ్రహాలు రాహుకేతువులు మేలో స్థానభంశం జరుగుతాయండి. అంటే ఇవి 2 ఛాయాగ్రహాలు అపసవ్య దిశలో తిరుగుతుంటాయి. ఇప్పుడు మీనంలో ఉన్నటువంటి రాహువు కుంభంలోకి రావడం, కన్యలో ఉన్నటువంటి కేతువు సింహంలోకి రావడం జరుగుతుంది. అంటే మరి శని మార్చిలో మీనంలోకి వెళ్తాడు. మరి మేలో రాహువు కుంభంలోకి రావాలి. మరి ఈ 2.5 నెలలు మాత్రం శని రాహువుల కలయిక ఉంటుందండి. అక్కడ మీనంలో శని రాహువులు కలిసి అక్కడే ఉంటారు. తర్వాత రాహువు
కుంభంలోకి వస్తాడు. మరి ఈ 2.5 నెలల్లో శని రాహువులు కలిసి ఉన్నందువల్ల మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటే, మీరు చాలా రోజులుగా వ్యాపారం కొరకు విదేశాలకు వెళ్ళాలన్నా, వీసా పాస్పోర్ట్ కొరకు అప్లై చేసుకున్న వారికి అడ్డంకులు ఏర్పడినా, ఈ విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మీకు సమయము మీకు త్వరగా వెళ్ళిపోవడం అనేవి జరుగుతుంది. విదేశాల్లోకి నుంచి ఇక్కడికి రావాలన్న వాళ్ళు కూడా వీరికి వీసా దొరకడము జరుగుతుంది. అంటే ఇక దీంతో పాటు ఎలక్షన్స్ కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కాస్త వీరికి పేరు ప్రఖ్యాతలు రావడం, వీరు చేస్తున్న పనికి మంచి గుర్తింపు రావడం అనేది జరుగుతుంది. శని రాహు కలయిక 2.5 నెలల పైనే ఉంటుంది. కాబట్టి మీరు విదేశంలో వెళ్ళాలన్నవారు, వెళ్ళాలనుకున్నవారు, రాజకీయ రంగంలో వెళ్ళాలనుకున్నవారు, ఇక ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో కూడా కొంచెం మార్పులు అనేవి జరుగుతాయి. ఇక గురువు సప్తమాధిపతి అయిన గురువు లగ్నంలోకి రావడం ద్వారా భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు రావడం, కొంచెం ఎక్కువగా గొడవలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. పార్ట్నర్షిప్లో చేస్తున్న వారికి కూడా మీరు ఇన్ని రోజులుగా ఉన్న ఇప్పుడు మరి కొంచెం మనస్పర్ధలు రావడం, పార్ట్నర్షిప్లో మీకు గొడవలు కానీ కొన్ని చర్చించడం కానీ ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. పార్ట్నర్షిప్ వ్యవహారాలు కూడా కొంచెం బెడిసి కొట్టే ప్రమాదం ఉంది. ఎందుకంటే సప్తమాధిపతి గురువు లగ్నం రాశిలోకి వస్తున్నాడు కనుక. ఇక కేతువు తృతీయం సింహంలోకి వస్తున్నందువల్ల మీరు గవర్నమెంట్తో ఏదైనా ఒప్పందం, గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఏవైనా వ్యవహారంలో మీరు మధ్యవర్తిత్వం ఉన్నా, మీ తండ్రి గారి నుంచి వచ్చినటువంటి ఆస్తుల విషయంలో కూడా సంతకాలు చేయాల్సి వచ్చినా కూడా బినామీ కానీ ఈ మధ్యలో హామీ ఉండడం కానీ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా తెలుసుకొని చేస్తే చాలా బాగుంటుంది. కేతు తృతీయంలో ఉన్నందువల్ల ఇవన్నీ ఆటంకాలు అనేవి బాగా ఏర్పడతాయి. ఇక వ్యాపారస్తులకు కొన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆవేశపూరితంగా మీరు వ్యవహరించినట్లయితే మీరు చేస్తున్న పనులు దెబ్బతినడం జరుగుతుంది. అందుకే కుజ శనికి మీరు దీపారాధన చేయండి మంగళవారం రోజు. వ్యవసాయ రంగం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక స్త్రీలకు కానీ రాజకీయ రంగంలో కానీ కొంచెం కష్టము, అంటే మీరు చేస్తున్న శ్రమ అధికంగా చేయాల్సి వస్తుంది. ఇక వివాహం కాని వారికి వివాహముకు సరైన సమయమే, కానీ మీరు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మొత్తంగా చూసుకుంటే ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. అంటే మీకు ఆదాయం బాగా వస్తుంది, ఖర్చు బాగా తగ్గుతుంది. ఇక అందుకే గురువు మీ రాశిలోకి రావడం, రాహుకేతువులు పెద్ద గ్రహాలు మారడం, శని కూడా కంటక శని కేంద్రంలో ఉండడం ద్వారా కూడా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగంలో చాలా వరకు మార్పులు అనేవి వస్తాయి. వ్యవసాయ రంగంలో కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు సకాలంలో అందడం. ఇక ఈ సంవత్సరం కూడా వర్షాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు. రాహువు భాగ్యంలో ఉండడం, కేతువు తృతీయంలో ఉండడం ద్వారా తృతీయంలోకి వస్తున్నాడు సింహంలోకి. కనుక రాహువు భాగ్యంలో ఉన్నందువల్ల అనుకోకుండా మీకు అవకాశాలు రావడం, మీరు ఎదురు చూస్తున్నటువంటివి మీరు ఎక్కువ శ్రమ పడకుండా రావడం అనేవి జరుగుతుంది. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పొచ్చు. కింద మీ పూర్తి జాతక వివరాలు తెలుసుకోవాలంటే కింద నెంబర్ ఉన్నది కదండి, ఆ నెంబర్కు మీరు కన్సల్టేషన్ తీసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.